రాష్ట్రంలో వైసీపీ నేతల ఆస్తులు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తన ప్రచార రథాన్ని దగ్ధం చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాజమండ్రిలో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న భరత్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రచార రథాన్ని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అసలు ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో భరత్రామ్ గారు ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ వాహనంపై జరిగిన దాడిని ఎలా కూర్చోడాలంటారు? అదేనండి, ఇప్పుడు గతంలో కూడా మొన్న కూడా మారంపూడి ఫ్లైఓవర్ దగ్గర వచ్చేసరికి ఆ శిలాపలకాన్ని ఏ రకంగా దగ్ధం చేశారు, శిలాపలకాన్ని ఏ రకంగా ధ్వంసం చేశారు అనేది చూసాం. దాని తర్వాత ఎన్నో సంఘటనలు జరిగినాయి. కొన్ని ఒక పిల్లోళ్ళు తలలు బదలుగొట్టిన సందర్భాలు, 16 కుట్లు పడినాయి. దానిపైన నేను స్వయంగా నేనే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాను. దానిపైన నామమాత్రం కేసులు కట్టి ఏదో చేతులు దులుపుకునే కార్యక్రమం జరిగింది. 16 కుట్లు తలపైన పడిందంటే ఇంకా అది ప్రాణం పోయినట్టే. అది కాకోకుండా ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేయడాలు, ఈ రకమైన సంస్కృతి రాజమండ్రిలో ఎప్పుడు కూడా లేదు. మరి నిన్న రాత్రి చూసినట్టయితే సుమారు 11 గంటల ప్రాంతంలో ఏదైతే చైతన్య రథం ఉందో ఆ చైతన్య రథం పైన జగనన్న ఫొటోస్ కానీ మా ఫొటోస్ కానీ ఇవన్నీ ఉంటాయి. తీసుకొని వచ్చి అది తగలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారని అంటే ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ప్రజాస్వామ్యం ఏమైపోయింది? శాంతి భద్రతలు ఏమైనాయి? మేము గతంలో మొత్తుకుంటూ ఉన్నాం. అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ లేదు. నేను డే 1 నుంచి చెప్తున్నా. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అంటూ మీరు చేసే ఆరోపణలు ఆదిరెడ్డి వాసు గారు చేశారు. అంటే ఎవరు మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే ఇద్దరిలో ఎవరు పోషిస్తున్నారు వాళ్ళని? అండి, ఇప్పుడు ప్రజలకి అన్నీ తెలుసండి. ఇప్పుడు నేను ఏ రకంగా ఉన్నాను, గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఉన్నాయా ఈ పరిస్థితులు? నేనే చెప్తా ఉన్నా, నా వెనకాల ఎవరున్నా లేకపోతే ఎవరైనా రౌడీయిజం జులాయించినా తీసుకెళ్ళి అరెస్ట్ చేయమని గతంలో నేను పలు సందర్భాల్లో చెప్పున్నాను. 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలేదే. నేను డే 1 నుంచి చెప్తున్నా, వీళ్ళు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ గూండాలని పెంచి పోషిస్తూ ఉన్నారు అని మొత్తుకుంటూ ఉన్నా. అయినా మరి వీళ్ళకి తీసుకొచ్చి ప్రజలు ఆశీర్వదించారు. మరి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో మన కంటికి కనబడతాయి. ఇప్పుడు ఎవరు ఏం చెప్పక్కర్లేదండి. ఇప్పుడు మనం ఏంటి, అవతల వాళ్ళు ఏంటనేది ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏ రకంగా శాంతి భద్రతలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఏ రకంగా జరిగింది, పొద్దున్న లెగిస్తే నా కార్యక్రమం ఏం జరుగుతూ ఉండేది, మొత్తం అంతా కూడా హ్యాపీ స్ట్రీట్ అని డెవలప్మెంట్ కార్యక్రమాల మీద వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ ఆలోచన పద్ధతి ఎప్పుడు కూడా లేదు. మరి వీళ్ళు ఈ సంస్కృతి తీసుకుని వచ్చారు. రాజమండ్రిలో లేనిది వీళ్ళు కొత్తగా తీసుకొస్తున్నారు. రాజకీయాల్లోకి యంగ్స్టర్స్ రావాలి, కాకపోతే ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రచార రథాన్ని తగలబెట్టడం ద్వారా కావచ్చు, హ్యాపీ స్ట్రీట్ని మార్చడం ద్వారా కావచ్చు, అంటే ఏం చేయదలుచుకున్నారంటే భరత్ చేసిన అభివృద్ధిని తప్పుకపుచ్చాలనుకున్నారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏముండొచ్చు అంటారు? మీరు వాళ్ళనే అడిగి తెలుసుకోవాలా. కాకపోతే నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, వీళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఇంకా మనకన్నా, నేను చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేసి కార్యక్రమం చేస్తే ప్రజలు ఇంకా మెచ్చుకుంటారు. అంతే తప్పితే మేము డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటాము, ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నానంటే వాళ్ళకి ఆ టైం వస్తుందో, టైం వచ్చినప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు. దీనికి సంబంధించి పోలీసులు ఫిర్యాదులు చేశారా? అంటే ఏ రకమైన, అంటే ఎవరు ఉంటారని ఏదైనా అనుమానం మీకు ఉన్నారు? ఇప్పుడు సీసీ ఫుటేజెస్ ఉన్నాయండి. నిష్పక్షపాతంగా జరగాలి. ఈ ఘటనలకి పాల్పడిన వాళ్ళు ఎవరు, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీన్ని పూర్తి ఎంక్వైరీ చేయాలి. నేను ఇందాక కూడా చెప్పినట్టు ఎస్పీ గారికి గతంలో కంప్లైంట్ చేశాము, అయినప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకమైన భయం లేదు. నేరుగా తీసుకొచ్చి నా బోటి వాడిపైన, నా వెహికల్ పైన ఈ రకంగా నిప్పంటించారని అంటే కామన్ ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇది డీజీపీ గారి దృష్టికి తీసుకుని వెళ్తాము. పోలీస్ శాఖ కూడా నిష్పక్షపాతంగా దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరు, ప్రేరేపించిన వాళ్ళు ఎవరు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని నా తాలూకా డిమాండ్. ముఖ్యంగా సజ్జల గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, వైసీపీ కార్యకర్తల మీద, ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి, రక్షణ కల్పించాలని చెప్పి గవర్నర్కు లేఖ కూడా రాశారు. అది ఎంతవరకు వచ్చింది? అదేనండి, ఇప్పుడు దానిపైన కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. దీనికి కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండాలి ఖచ్చితంగా.
ఇది గవర్నర్ గారికి గతంలో లేఖ రాసింది కూడా మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైతే మళ్ళీ ఒక ప్రత్యేక టీం ఏర్పడి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా కోరడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఖచ్చితంగా నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి. సీసీటీవీ ఫుటేజ్ ఉంది. గతంలో 18 కుట్లు పడినా కానీ అతనిపైన నామమాత్రపు సెక్షన్తో కేసు నమోదు చేశారు. ఈ విషయంలో మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి. అలాగే కార్యకర్తలకు కానీ ఇతర నాయకులు కానీ అండగా ఉంటామని చెప్పి మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమండ్రి.